ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఏకంగా 25,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. దీని తర్వాత కొంతకాలానికి బౌన్స్ కంపెనీ వాళ్ళు బౌన్స్ ఇన్ఫినిటీ E1+ మోడల్ మీద ఏకంగా 23,000 రూపాయలు డిస్కౌంట్ అనేది ప్రకటించారు. ఈ డిస్కౌంట్ తర్వాత దాదాపుకి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు అనేది సిమిలర్ గానే ఉన్నాయి. దాంతో కొంతమంది కస్టమర్లకి ఒక చిన్న కన్ఫ్యూజన్, ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏది తీసుకోవాలని చెప్పి. ఈ వీడియోలో మనం ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ని కంపేర్ చేసి కస్టమర్కి ఏది సూట్ అవుతుంది ఈ వీడియోలో మీకు చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మొదటిగా నేను మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలండి. నేనైతే బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివ్యూ చేశాను, కానీ ఓలా S1 X+ మోడల్ అయితే ఇప్పటివరకు రివ్యూ చేయలేదు. అయితే ఇప్పటికే ఓలా S1 X+ కస్టమర్లు చాలా మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. వాళ్ళ ఇంటర్నెట్లో వారి యొక్క ఓనర్షిప్ ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేసుకుంటున్నారు. దాని ఆధారంగా అయితే నేను ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంపారిజన్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ వచ్చి రేంజ్ విషయం గురించి మాట్లాడుకుందాం. బౌన్స్ ఇన్ఫినిటీ E1+ ఎలక్ట్రిక్ స్కూటర్లో కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ 85 కిలోమీటర్లు, రియల్ రేంజ్ వచ్చి 70 కిలోమీటర్లు పైగా వస్తుందని చెప్తున్నారు. బట్ మనం కస్టమర్ రివ్యూలో చెప్పడం అయితే కస్టమర్స్ అయితే 85 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చిందని చెప్తున్నారు. బట్ వీళ్ళు ఎక్కువ మోడ్లో వెళ్తే వస్తుందని చెప్తున్నారు. దాదాపుగా 40 నుంచి 45 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో వెళ్తే మాకు ఈ రేంజ్ వచ్చిందని చెప్పి కస్టమర్ ఫీడ్బ్యాక్ లో తెలిసింది. అలానే మనం ఓలా S1 X+ మోడల్ చూసుకున్నట్లయితే కంపెనీ వాళ్ళు చెప్తుంది 151 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, రియల్ రేంజ్ 125 కిలోమీటర్లు. అయితే ఎగ్జిస్టింగ్ ఓలా S1 X+ కస్టమర్లు చెప్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఒక 35 to 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఎక్కువ మోడ్ లో వెళ్తే మాత్రం వాళ్ళకి 100 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ఓలా S1 X+ మోడల్ కి ఎక్కువ రియల్ రేంజ్ అనేది వస్తుంది. ఇక రెండో విషయం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బిల్డ్ క్వాలిటీ. బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూస్ చేస్తున్నారండి. దీని ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇక ఓలా S1 X+ మోడల్ విషయానికి వస్తే ఇందులో కూడా ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్ యూస్ చేస్తున్నారు. దీని క్వాలిటీ కూడా డీసెంట్ గానే ఉందని చెప్తున్నారు కస్టమర్లు. కాకపోతే కంపేర్డ్ విత్ ఓలా S1 Pro Gen 2 వేరియంట్ తో పోలిస్తే కొంచెం తగ్గిందని చెప్తున్నారు. ఇక మూడో విషయం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో టాప్ స్పీడ్ గురించి. బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1.5 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ యూస్ చేస్తున్నారు. దీనికి టాప్ స్పీడ్ వచ్చి 65 కిలోమీటర్లు వస్తుంది. అలానే మనకి ఓలా S1 X+ మోడల్లో 2.7 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. దీనికి 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్తే కనుక రేంజ్ అనేది ఈ రియల్ రేంజ్ మాత్రం 70 కిలోమీటర్ల కన్నా తక్కువ వస్తుంది. ఇక నాలుగో విషయం, ఛార్జింగ్ టైం. బౌన్స్ ఇన్ఫినిటీ E1+ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 3 నుండి 4 గంటల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చండి. కానీ ఓలా S1 X+ మోడల్ ని ఛార్జ్ చేయడానికి 7 గంటల 20 నిమిషాల వరకు పడుతుంది. అంటే ఓలా S1 X+ మోడల్ ని ఛార్జింగ్ టైం ఎక్కువ అండి. సో దీంట్లో మనకి బౌన్స్ ఇన్ఫినిటీ E1+ కి అడ్వాంటేజ్. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది బౌన్స్ ఇన్ఫినిటీ E1+ మోడల్కి లేదు. ఓలా S1 X+ మోడల్కి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ అనేది ఎక్కువ లేదు ఓలా కంపెనీ వాళ్ళకి. ఇంటి దగ్గరే ఛార్జింగ్ పెట్టుకోవాలి కాబట్టి అలా అయితే మళ్ళీ బౌన్స్ ఇన్ఫినిటీ E1+ కి అడ్వాంటేజ్ ఉంది. ఇక నెక్స్ట్ పాయింట్, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్. బౌన్స్ ఇన్ఫినిటీ E1+ మోడల్లో 1.9 కిలోవాట్ అవర్ల NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. దీన్ని మనం రిమూవ్ చేసుకుని ఛార్జింగ్ చేసుకోవచ్చు. కానీ ఓలా S1 X+ మోడల్లో 3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ NMC కెమిస్ట్రీ యూజ్ చేస్తున్నారు, లిథియం అయాన్. కాకపోతే ఈ బ్యాటరీ ప్యాక్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్. ఇక తర్వాత విషయం, స్కూటర్ యొక్క బరువు. బౌన్స్ ఇన్ఫినిటీ E1+ యొక్క బరువు 94 కేజీలు అండి. దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. అలాగే మనకి ఓలా S1 X+ మోడల్ విషయానికి వస్తే దీని బరువు 108 కేజీలు. ఇది కూడా లైట్ వెయిటే కంపేర్డ్ విత్, కాకపోతే బౌన్స్ ఇన్ఫినిటీ E1+ మరింత లైట్ వెయిట్ అనమాట. ఇంకా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు దాన్ని. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చి బ్రేకింగ్ పరంగా అండి. బౌన్స్ ఇన్ఫినిటీ E1+ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. ఓలా S1 X+ మోడల్ లో డ్రమ్ బ్రేక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో బ్రేకింగ్ పరంగా అయితే బౌన్స్ ఇన్ఫినిటీ E1+ కి అడ్వాంటేజ్ అండి. 65 కిలోమీటర్లైనా డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. బట్ వీళ్ళు ఓలా కంపెనీ వాళ్ళు 90 కిలోమీటర్లు ఇచ్చిన డ్రమ్ బ్రేక్ యాక్షన్ అయితే ఇస్తున్నారు. ఇక తర్వాత విషయం, బూట్ స్పేస్ అండి. బౌన్స్ ఇన్ఫినిటీ E1+ మోడల్లో 12 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. అదే మనకి ఓలా S1 X+ మోడల్లో అయితే 34 లీటర్ల బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. సో బూట్ స్పేస్ లో పాజిటివ్ గా ఏంటంటే అడ్వాంటేజ్ మనకి ఓలా S1 X+ మోడల్ కి. ఇక తర్వాత విషయం, స్మార్ట్ ఫీచర్లు అండి. బౌన్స్ ఇన్ఫినిటీ E1+ మోడల్లో మనకి క్రూజ్ కంట్రోల్, టర్బో మోడ్ వంటి
స్మార్ట్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. కాకపోతే మనకి ఓలా S1 ఎక్స్ప్రెస్ మోడల్లో వచ్చేసరికి ఇందులో మనకి క్రూజ్ కంట్రోల్ లభిస్తుంది. దానికి అదనంగా ఆన్ బోర్డ్ నావిగేషన్ అలానే యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఫీచర్స్ పరంగా మనకి S1 ఎక్స్ప్రెస్ మోడల్లో ఎక్కువ ఫీచర్స్ అనేవి లభిస్తున్నాయి. ఇక తర్వాత విషయం బ్యాటరీ ప్యాక్ వారంటీ. ఇన్ఫినిటీ E1 ప్లస్ మోడల్ కి 3 సంవత్సరాలు లేదా 45,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు. కానీ ఓలా S1 ఎక్స్ప్రెస్ మోడల్ కి 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. చాలా ఎక్కువ వారంటీ అనేది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కి లభిస్తుంది. ఇక తర్వాత విషయం సర్వీస్ అండి. బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో చిన్న సర్వీస్ సమస్యలు ఉన్నప్పటికీ సర్వీస్ అనేది బాగానే ఇస్తున్నట్టు కస్టమర్లు చెప్తున్నారు. కానీ మనకి ఓలా S1 ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువగా మంది కస్టమర్లు రిపోర్ట్ చేసేది సర్వీస్ అనేది డిలేగా ఉంది, అంత సాటిస్ఫైగా లేరని చెప్పి ఎక్కువ మంది కస్టమర్లు సర్వీస్ పరంగా అయితే కామెంట్ చేస్తున్నారు. కాస్త అడ్వాంటేజ్ అనేది సర్వీస్ లో బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ కి లభిస్తుంది. ఇక నెక్స్ట్ విషయం రేట్ అండి. బౌన్స్ ఇన్ఫినిటీ E1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 90,000కి లభిస్తుంది. అదే మనకి ఓలా S1 ఎక్స్ప్రెస్ మోడల్ 85,000 రూపాయలకి లభిస్తుంది. ఈ కంపారిజన్ అంతా చూసిన తర్వాత ఎవరు బౌన్స్ ఇన్ఫినిటీ E1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ని తీసుకోవచ్చు. ఎవరైతే రోజుకు ఒక అప్ అండ్ డౌన్ 60 నుండి 65 కిలోమీటర్ల వరకు తిరుగుతారు, ఫాస్ట్ గా ఛార్జింగ్ అయిపోవాలి, సర్వీస్ కూడా ఫాస్ట్ గా రిజల్యూషన్ ఉండాలి, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉండాలి, అపార్ట్మెంట్ కల్చర్ లో మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీల్లేదు, పైకి తీసుకెళ్లే ఛార్జింగ్ చేసుకోవాలి, అలానే ఒక ఫిక్స్డ్ ప్లేస్ లో ఎక్కువ ఒక ఆఫీస్కి కానీ లేకపోతే ఒక పర్టికులర్ ప్లేస్ కి వెళ్ళి రావడం, వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయకుండా ఒక పర్టికులర్ డిస్టెన్స్ కి వెళ్ళడం, అలానే లైట్ వెయిట్ హ్యాండిల్ కావాలనుకున్న వాళ్ళు బౌన్స్ ఇన్ఫినిటీ E1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని చూస్ చేసుకోవచ్చు. ఇక ఓలా S1 ఎక్స్ప్రెస్ మోడల్ ని ఎవరు తీసుకోవచ్చు? ఎవరైతే ఎక్కువ టాప్ స్పీడ్ కావాలనుకుంటున్నారో, రోజుకు ఒక 60 నుండి 90 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ, బ్యాటరీ ప్యాక్ వారంటీ చాలా ఎక్కువ ఉండాలి, ఎక్కువ సామాన్లు పెట్టుకుంటాం మేము, ఇంట్లో సంబంధించిన సామాన్లు బూట్ స్పేస్ ఎక్కువ ఉండాలి, అలానే కొత్త ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం ప్రతి వారం కూడా అనుకున్న వాళ్ళైతే ఓలా S1 ఎక్స్ప్రెస్ మోడల్ అనేది తీసుకోవచ్చు. ఇది ఓలా S1 ఎక్స్ప్రెస్ మోడల్ అలానే బౌన్స్ ఇన్ఫినిటీ E1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి కంపారిజన్ అండి. ఎవరైనా సరే గుర్తు పెట్టుకోవాల్సింది, ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునే ముందైనా కూడా టెస్ట్ రైడ్ చేయండి, అలానే కస్టమర్ రివ్యూస్ చూడండి, ఆ తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వాహనం అయినా తీసుకోండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.